ఓకే బ్రదర్. వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయింది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ మా యొక్క వందనాలు. ఈ వీడియో చేయటానికి గల కారణం ఏంటంటే, ఎక్స్ క్రిస్టియన్ లేకపోతే మాజీ క్రైస్తవుడు అని ఏదైతే ఈ మధ్య కాలంలో మీ క్రైస్తవుని బయటకొచ్చాము, క్రీస్తును దూషిస్తాము, బైబిల్ ఎలా చెప్పింది, అలా చెప్పింది అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ఆ విధంగా మాట్లాడితే ఏదో క్రైస్తవం నష్టపోద్ది అన్నట్టుగా, వీళ్ళకి ఏదో బైబిల్ బాగా తెలిసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బైబిల్ గురించినటువంటి మినిమం ఓనమాలు కూడా తెలియకుండా తెలియనటువంటి వ్యక్తులు బైబిల్ గురించి అది ఇది మాట్లాడుతూ ఉంటారు. ఆ కోణంలోనే ఒక ఆయన మికాయి అనే ఒక వ్యక్తి గత కొంతకాలంగా వీడియోస్ చేస్తూ ఉన్నాడు. సరే, ఇక బైబిల్ సబ్జెక్టు లో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నలకి మనం అనేక సార్లు జవాబులు ఇచ్చాము. మా క్రాంతి బ్రదర్ మేము ఇచ్చాము. అవేంటంటే ఈరోజు మన వీడియోలో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు ఏంటంటే, యెహోవా అబద్ధం ఆడాడని, యెహోవా పశ్చాత్తాపడ్డాడని, ఆయన అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపడ్డకు నరుడు కాడు అని చెప్పి ఏదైతే బైబిల్ వచనం ఉందో దాన్ని బేస్ చేసుకొని అతను యెహోవా అబద్ధం ఆడాడు, యెహోవా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆయన ఎలా దేవుడు అవుతాడు అని బైబిల్ వాక్యాలు చూపిస్తూ ప్రశ్నించడం జరిగింది. దాని గురించినటువంటి ఈ జవాబు ఇవ్వటానికి ముగ్గురుగా చర్చ వేదిక నడుస్తా ఉంది. కాబట్టి ఆ వ్యక్తికి జవాబు ఇవ్వటమే, ఇది ఏదో అతనికి జవాబు చెప్తున్నాను అనుకోకుండా, కాబట్టి మీరు కూడా బైబిల్ నుండి ఏం జవాబు, బైబిల్ సత్యం ఏంటి అనే విషయం మీరు తెలుసుకొని ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మొట్టమొదట విశాఖపట్నం నుండి జాన్పోయ్ గారు ఉన్నారు, అదేవిధంగా క్రాంతి బ్రదర్ గారు ఉన్నారు, క్రాంతి గాస్పుల్ టీవీ నుండి. అయితే మొట్టమొదట ప్రార్థన చేసుకొని ఈ అంశంలోకి వెళ్ళిపోదాం. జాన్పోయ్ గారు ప్రార్థన చేస్తారు. పరమ పరిశుద్ధ తండ్రి, నీ నామన స్తోత్రాలు. తండ్రి, ఇదిగో ఈ చర్చ మరి చక్కగా కొనసాగాలని సహాయం చేయండి. నీ కృపలో ఎల్లప్పుడూ తండ్రి మేము ఇలాగే మంచి కార్యక్రమాలు చేసేలాగా సహాయం చేయండి. తండ్రి, మేము ఈ చర్చలో ముందుకు వెళ్తుండగా మా పక్కన నడిపించండి. తండ్రి, ఆదరించండి. అంతేకాదు మీ అధ్యక్షతన సమస్తము సమకూడి జరిగేటట్టు సహాయం చేయండి. తండ్రి, మరి మికాయ గారిని తండ్రి మార్చండి. తండ్రి, మరి వాక్య సత్యాలు ఆయన తెలిసినట్టుగా సహాయం చేయండి. తండ్రి, ఈ వీడియో చూస్తున్న నిజాన్ని గ్రహించేలా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఇస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్, ముందు ఏదైతే అంశాల వైజ్ గా మనం వెళ్దాం. మొట్టమొదట ఆయన ఫరో విషయంలో మోషే తోటి అబద్ధం చెప్పించాడని ఒక సందర్భం తీసుకున్నారు. అదేవిధంగా మీకా ప్రవక్త ఏదైతే ఆహాబు రాజు 400 మంది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబద్ధం చెప్పడానికి కారణం యెహోవానే, కాబట్టి యెహోవా అబద్ధం చెప్పించాడని అంశాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ఒక్కొక్క అంశంగా మనం వెళ్దాము. అదేవిధంగా పశ్చాత్తాపడ్డాడని, నరులు చేసినందుకు పశ్చాత్తాపడ్డాడని, మోషే దగ్గర యెహోవా పశ్చాత్తాపడ్డాడని, సౌలు విషయంలో యెహోవా పశ్చాత్తాపడని, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మనం చర్చలోకి తీసుకుందాం. మొట్టమొదటి ఒక్కొక్క అంశంగా వెళ్దాం. మొట్టమొదట క్రాంతి బ్రదర్ గారు సమాధానం చెప్పండి. ఫరోకి యెహోవా అబద్ధం చెప్పమని చెప్పాడా, అబద్ధం చెప్పించాడా? అబద్ధం చెప్పిస్తే ఎలా దేవుడు అవుతాడు? ఓకే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఛానల్ వీక్షిస్తున్న, మరి వీడియోను చూస్తున్న సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి బ్రదర్ జాన్కోయ్ గారు, అలాగే బ్రదర్ టిఎస్ కుమార్ గారు, అలాగే నేను ముగ్గురు కలిసి ఈ వీడియో చేయడానికి గల అసలైన కారణం టిఎస్ గారు ఆల్రెడీ చెప్పారు. మరి గత చాలా నెలలుగా మరి బైబిల్లో కొన్ని క్వశ్చన్స్, బైబిల్లో ఉన్న వచనాలను వక్రీకరిస్తూ వీటికి సమాధానం చెప్పగలరా, మీ వల్ల అవుతుందా అని ప్రగల్భాలు పలుకుతూ మికాయా అనే ఒక వ్యక్తి ధర్మ పోరాటం అనే ఛానల్లో ముందుకు రావడం, ఆ యొక్క వీడియోస్ కి మేము ఇంతకు ముందు కూడా సమాధానం ఇవ్వడం అనేది ప్రేక్షకులు మీరు చూశారు. అయితే అతను, ఆ వ్యక్తి యొక్క భావన ఎలా ఉంటదంటే, నేను అడిగాను మీరు చెప్పలేదు, నేను అడిగాను మీరు చెప్పలేదు అంటే ఏమంటారంటే, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనేదో సామెత అంటారు చూసారా, ఆ టైప్ లో నేను చెప్పాను, నేను అడిగాను మీరు చెప్పలేదు అంటాడు తప్ప మనం ఏం చెప్తున్నాం ఏంటనేది గ్రహించే మనస్తత్వం ఇవ్వలేదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దేవుడు
ఈ మికాయ అనే ఈ వ్యక్తికి ప్రశ్నించే నోరు ఇచ్చాడు కానీ జవాబు వినే చెవులుగాని ఇవ్వలేదా ఏంటని మాకు కొంచెం అనుమానంగా ఉంది. అలాగే ప్రశ్నించే నోరు మాత్రమే కాదు, జవాబును విని దాన్ని ఆలోచించి గ్రహించే మనసు కూడా ప్రభు అతనికి అనుగ్రహించును గాక. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్పడానికి మేము రెడీ. నిన్న పెట్టిన వీడియోలో నేను చాలా ప్రశ్నలు వేశాను, పారిపోయారు అని మాట్లాడాడు. ఎక్కడ పారిపోయాం? కూడా వీడియో చేసుకుంటూ వస్తున్నాం. అలాగని మీకులా ఖాళీగా లేము, మీకులాగా పూర్తిగా ఖాళీగా లేము. మాకు టైం వచ్చినప్పుడు మీరు పెట్టే 2 గంటలు 3 గంటలు వీడియోలు చూడడానికి ఎంత సహనం ఉండాలంటే, ఆ సోదంతా వినడానికి. అందులో ఏమైనా సబ్జెక్ట్ ఉంటుందంటే, వేసేది ఒక ప్రశ్న, చేసే ప్రసంగం 2 గంటలు, ఎంత సహనం ఉండాలి. అందుకే ఒక్కొక్కసారి చిరాకు వచ్చి మీ వీడియోలు చూడట్లేదు మేము. కాబట్టి మా దృష్టికి వచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మేము ఎప్పుడూ రెడీయే. మేము ఇన్ని సంవత్సరాల్లో ఎవరు ప్రశ్నించినా ఇప్పటి వరకు పారిపోయే ఉద్దేశాలు మాకు లేవు. మీరు పాత ప్రశ్నలు అడుగుతున్నారండి, మీరు కొత్తవి తీసుకురాలేదు మా దగ్గరికి. మికాయ గారు గమనించండి, మీరు ఓల్డ్, చాలా ఓల్డ్. ఇవి ఎప్పుడంటే 2016 నుంచి మేము ఆల్రెడీ మొత్తుకుంటా చెప్పుకుంటా వస్తున్నాం. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఏ ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయో, యెహోవా అబద్ధం ఆడాడు అని, లేక పశ్చాత్తాపడ్డాడు, ఇవి ఆల్రెడీ బుక్స్ లో రాసాం. వీటిని మా బుక్స్ లో ఆల్రెడీ ఈ వచనాలు, ఈ అంశాన్ని గురించి రాసాం. అంటే మీరు ఈ ప్రశ్నలు మీకు కొత్త, ఈ ప్రశ్నలు మాకు కొత్త కాదు. మేము చెప్పేసి ఉన్నాం, వీడియో చేసి ఉన్నాం. అయినప్పటికీ కూడా మీరు చిన్నపిల్లలాగా మరి మారాన్ చేస్తున్నారు. కాబట్టి మీకు మరొకసారి చెప్పడానికి మీ ముందుకు వచ్చాం. దయచేసి ప్రశ్నించడం మాత్రమే కాదు, ప్రశ్న ఎవడైనా వేస్తాడు, జవాబును అర్థం చేసుకునేవాడే జ్ఞాని. అది గుర్తుపెట్టుకోండి. నేను ప్రశ్నించేస్తున్నాను మహాజ్ఞాన్ని. ఈ ప్రశ్నలు మీరేం సృష్టించిన ప్రశ్నలు కాదు. ఈ ప్రశ్నలు కొన్ని వందల సంవత్సరాలుగా మతోన్మాదులు అనేవాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్ లో, అలాగే ఇంటర్నేషనల్ గా కొంతమంది ఈ ప్రశ్నలు లేవనెత్తారు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న కొంతమంది మతోన్మాదులు, బుడగల బాబాలు కూడా ఈ ప్రశ్నలు లేవనెత్తారు. అవి కాపీ కొట్టి తెచ్చారు మా దగ్గరికి. మీరంతే, అంతకంటే ఏం లేదు. మీరేదో పెద్ద జ్ఞానులని, మేము చూసారా నేను ఎంత పెద్ద ప్రశ్నలు లేవనెత్తేసాను అని ఏం ఫీల్ అయిపోవసరం లేదు. ప్రశ్నించేవాడు జ్ఞాని కాదు, జవాబు చెప్పేవాడు జ్ఞాని. దాన్ని అర్థం చేసుకుంటే మీరు కూడా జ్ఞానులు అవుతారు. కాబట్టి మీరు జ్ఞానుల వల్లే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక జవాబులోకి వస్తాను. సింపుల్ గా ఇక్కడ ప్రేక్షకులకు అర్థం కావాలి కనుక ప్రశ్న ఒకసారి చెప్పాలి. ఇక్కడ వేసిన ప్రశ్న ఏంటంటే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో ఈ 2 వచనాల్లో అబద్ధమాడువాడు కాదు, యెహోవా అబద్ధమాడువాడు కాదు, పశ్చాత్తాప పడడానికి ఆయన నరుడు కాదు అనే అంశాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అప్పుడు ఈ వచనాలే అబద్ధం అంటూ యెహోవా అబద్ధం ఆడతాడు, అబద్ధమాడువాడు కాదని రాశారు, కానీ యెహోవా అబద్ధం ఆడతాడు. అలాగే ఆయన పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాదన్నారు కదా, పశ్చాత్తాపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి ఒక 4 అంశాలని మన మధ్యలోకి తీసుకొచ్చాడు. ఏంట అంశాలంటే, ఒకటి అబద్ధమాడువాడు కాదు అని తీసుకుని 2 అంశాలను తీసుకొచ్చాడు మన మధ్యలోకి. అబద్ధమాడుట అనే సందర్భాలను తీసుకొస్తూ 2 అంశాలను తీసుకొచ్చాడు. ఆ 2 అంశాలు ఏంటంటే, మొట్టమొదటిది అహబు యెహోషాపాతు కలిపి ఒక యుద్ధానికి వెళ్తారు. మనకి బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తుంది ఇది. అహబు యెహోషాపాతు వీళ్ళిద్దరూ కలిసి, అంటే వీళ్ళిద్దరూ, అహబు అంటే ఇశ్రాయేలు రాజు, అలాగే యెహోషాపాతు అంటే మనకి యూదా రాజు. వీళ్ళిద్దరూ కలిసి మనకి బైబిల్ గ్రంథంలో ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషాపాతు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి యెహోషాపాతు ఏమడుగుతాడంటే, మరి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనకి 18వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ యెహోషాపాతు యెహోవా ప్రవక్తను అడిగితే తప్ప మన యుద్ధానికి వెళ్ళొద్దు అంటాడు. అయితే అహబు అంటాడు, యెహోవా ప్రవక్త ఒకడు ఉన్నాడు కానీ వాడు సరిగ్గా మన మాట ఏండో, మనకు అనుకూలంగా చెప్పడం, మనకు అనుకూలంగా మనకి డబ్బా కొట్టి మనం ఏది అడిగితే దాన్ని అనుకూలంగా మాట్లాడే ప్రవక్తలు 400 మంది ఉన్నారు మనకి. వాళ్ళ సై అంటే సై అంటారు, మనం ఏం చెప్పమంటే అది చెప్తారు అని చెప్పి యెహోవా ప్రవక్తను తీసుకురాకుండా ముందు ఈ సై అనే ప్రవక్తను తీసుకొచ్చి అడుగుతారు. సరే వాళ్ళు అంటారు, మీరు బేసిక్గా వెళ్ళొచ్చు యుద్ధానికి, మీరు గెలిచేస్తారు అటు ఇటు అని చెప్పి జెండా పట్టుకుని జై కొడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే యెహోషాపాతుకు అనుమానం వస్తుంది. ఎందుకంటే యెహోషాపాతు చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు కూడా. మీరు తర్వాత అధ్యాయంలో కూడా చూడండి, యుద్ధంలో కూడా
అద్భుతమైన ప్రార్థన చేసి తప్పించుకుంటాడు. యెహోవా మీద ఆధారపడిన వాడు యెహోషాపాతు. అలాంటి యెహోషాపాతు వీళ్ళందరి మాట నాకు లెక్క కాదు, వీళ్ళు ఏదో డబ్బా కుట్టినట్టు కనబడుతుంది, వీళ్ళ దగ్గర అన్ని అబద్ధాలు కనబడుతున్నాయి, వీళ్ళ మాటే నాకు తేడాగా కనబడుతుంది, యెహోవా ప్రవక్తను తీసుకురండి అంటే ఇప్పుడు అహోవా అంటాడు ఒకడు ఉన్నాడు కానీ అంటే మన మాట ఎండయ్యా బాబు ఎందుకు అంటాడు. లేదు లేదు ఆయనే కావాలి. మికాయా అనే వ్యక్తిని ఒక ప్రవక్తను తీసుకొస్తారు. ఆయన అడుగుతారు. ఆయన అడిగితే ఇక్కడ యుద్ధానికి వెళ్ళవద్దని, వెళితే చాలా నష్టపోతారని, ఇద్దరిలో ఎవరొకరు చచ్చిపోతారని, ఈయన ప్రమాదం ఉందని స్పష్టంగా చెప్పగానే ప్రవక్తల్లో ఒకడు వచ్చి ఈ మికాయాని కుట్టి మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తున్నావు నువ్వు అని చెప్పి సీరియస్ అవుతే అప్పుడు ఇతను చెప్తాడు, అబద్ధమాడు ప్రవక్త యెహోవా దగ్గర నుంచి వచ్చాడు, యెహోవా దగ్గర నుంచి అబద్ధమాడు ప్రవక్త వచ్చి మిమ్మల్ని విరిపింపగా మీరు ఆ మాట చెప్పారు, మీరు చెప్పింది అబద్ధం, మీలో ఉన్న ఆత్మ అబద్ధమాడు ఆత్మ, నేను యెహోవా న్యాయపీఠం ఎదుటే ఇది చూశాను అని చెప్తాడు. ఈ వచనాన్ని ఇతను తీసుకుని 21వ వచనాన్ని తీసుకుని అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారంగా చేయమని సెలవిచ్చాను. ఈ వచనాన్ని చూపించి యెహోవా పంపించాడు అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ యెహోవా అబద్ధమాడాడు కదా అంటాడు. నిజానికి ఇక్కడ యెహోవా అబద్ధమాడలే. ఇలా అక్కడ యెహోవా సింహాసనం ఎదుట అబద్ధమాడు ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రవక్తలను యెహోవా పంపించి వీరు నోట ఉంచెను, అబద్ధమాడు ప్రవక్తలను వీరు నోట ఉంచెను అని ఉంది. ఇక్కడ ఒక్క సందర్భం ఏంటంటే యెహోవా అబద్ధమాడపోయినా అబద్ధమాడు ఆత్మను ఉంచాడు కదండి మరి అని అడుగుతారు. చాలా స్పష్టంగా చెప్తాను, ఈ భూమి మీద మేలు కీడు ఈ రెండు ఉన్నాయి. మేలు జరగడానికి కీడు జరగడానికి కొన్ని సందర్భాలు మన దృష్టిలో ఉంటాయి. ఏమి జరిగినా, మేలు జరిగినా కీడు జరిగినా దేవునికి తెలియకుండా ఏది జరగదు, దేవుని స్వాధీనం లేకుండా ఏది జరగదు. మేలు జరిగినా కీడు జరిగినా, ఒకవేళ మేలు జరిగినా మంచి జరిగినా చెడ్డ జరిగినా దేవునికి తెలియకుండా ఏది జరగదు. ఇక్కడ అబద్ధమాడు ఆత్మలు దేవుని దగ్గర నుంచి వచ్చినాయా అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అబద్ధమాడు ఆత్మలు దేవుని దగ్గర ఎందుకు ఉంటాయి, అబద్ధమాడు దూతలు దేవుని దగ్గర ఎందుకు ఉంటాయి అని ఒక ప్రశ్న వస్తుంది. దేవుని దగ్గర ఉండవండి, దేవుని దగ్గరికి వెళ్తాయి. ఇది కొటేషన్ పెట్టుకోండి. యోబు గ్రంథంలో మన సహోదరులు మళ్ళీ చెప్తారు దీని గురించి ఇంకా వివరంగా. యోబు గ్రంథంలో దేవదూతలతో పాటు దయ్యం కూడా వెళ్ళింది అక్కడ, మీరు గమనిస్తే 1వ అధ్యాయంలో. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనంలో స్పష్టంగా చదవండి. ఆ ధనవంతుడు, గర్విష్టి అయిన ఒక ధనవంతుడు, ధనాస ప్రేరణ కలిగిన ధనవంతుడు, భక్తి లేని ఒక ధనవంతుడు, నాకంటే గొప్పవాడు ఎవడో, సుఖం తినుము తాగుము సుఖించుమని చెప్పుకుని ఇంకా అదే బతుకు అనుకున్న ఒక ధనవంతుడికి వార్నింగ్ ఇస్తాడు దేవుడు. ఏంటి, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు అంటాడు. అక్కడ ఈ వచనాన్ని సరిగ్గా చదవండి, అడుగుచున్నాడు కాదు. చాలా మంది వచనం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే నీ ప్రాణమును దేవుడు అడుగుతున్నాడు, దేవుడు తీసుకెళ్లిపోతాడంటే. దేవుడు అడగడు ఇలాంటి వాళ్ళ ప్రాణాలని, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ప్రాణాలు దేవుడికి అవసరం లేదు. ఇలాంటి వాళ్ళ ప్రాణాలను దేవుడు తీసుకెళ్లి పరలోకంలో పెట్టుకోడు. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరైతే భక్తి పరులై ఉన్నారో, యథార్థ పరులై ఉన్నారో, దేవుడు పని చేస్తారో, దేవుడి మాటలు లెక్క చేస్తారో వాళ్ళ ప్రాణాలు మాత్రమే దేవుడికి కావాలి, వాళ్ళు తీసుకెళ్తాడు. ఇలాంటి వాళ్ళ ప్రాణాలు ఎవరికి కావాలి, దెయ్యాలకు కావాలి, చీకటిలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి దెయ్యాలు ఏం చేస్తున్నాయి, అడుగుతున్నాయి, ఎందుకు ప్రభువాడు నీ దగ్గర వేస్ట్ పిలో, అది నీకు ఏం ఉపయోగం, భూమి మీద పుట్టాడు కానీ ఎవరికో ఉపయోగపడకుండా బతుకుతున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, అదే పని మాకు ఇచ్చేయకూడదు. అడుగుచున్నారు. నేను అన్నానా, నేను ఎత్తుకుపోతారా బాబు, నువ్వు ఇంత గర్విష్టుకున్నావు, మారు మనసు పొందని చెప్తున్నాడు వార్నింగ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, అడుగుతున్నాయి. ఈ రోజు నీ ప్రాణం గాని నా ప్రాణం గాని లేదా భూమి మీద తప్పు చేసే వాళ్ళ ప్రాణాలని పదే వెళ్ళి అడుగుతుంటాయి. ఒకరు తప్పు చేశారని నిందిస్తూ ఉంటాయి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ ఎదుట అపవాది నిలబడ్డదంట, అతని మీద నింద మోపుతుందంట. ఏమని, ఇతను తప్పు చేశాడు, యెహోవా దూత ఎదుట తప్పు మోపుతుందంట, నింద మోపుతుందంట యెహోషువ. అప్పుడు యెహోవా దూత చూస్తే ఆ యెహోషువ మలిన వస్త్రములు గలవాడే, అంటే ఏదో తప్పు చేశాడు. మలిన వస్త్రములు అంటే తప్పు చేసినట్టు అర్థం. మలిన వస్త్రములు గలవాడై ఉన్నాడు అని రాసి ఉంటది అక్కడ. అపవాది వెళ్ళి అతని మీద నిందలు మోపుతుందంట, ఇదిగో ఇతను ఎలాంటి. ప్రతి మనిషి జీవితంలో కూడా తప్పు చేస్తే చాలు, వీడు మాకు ఇచ్చేయి, వీడు మీకు ఉపయోగపడ్డావు. సాతాను దూతలు దేవుని దగ్గరికి వెళ్తాయి, దురాత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి, అడుగుతాయి. దేవుడు వద్దు, నా బిడ్డ నేను కాపాడుకుంటాను, వాక్యం చెప్తాను, సేవకులు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇంకొంచెం సమయం, ఈ రోజు కాస్త రేపైనా మారుతాడు
అని చెప్పి దేవుడు సహనం మన విషయంలో దీర్ఘశాంతం వహిస్తాడు. ఇక ఎంత దీర్ఘశాంతం వహించినా కూడా నువ్వు మారకపోతే ఒక రోజున అబద్ధమాడు ప్రవక్తలారా పొండే. వాడి గురించే కదా మీరు చూస్తున్నారు. అలాగే దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా దురాత్మ ఒకటి యెహోవా యొద్ద నుంచి వచ్చిందని రాసి ఉంటది సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 16:18 అనుకుంటాను. యెహోవా యొద్ద నుంచి దురాత్మ వచ్చిందంట. యెహోవా యొద్ద నుంచి దురాత్మ రావడం ఏంటి? యెహోవా యొద్ద దురాత్మలు లేవు. యెహోవా యొద్దకి వీడి గురించి అడగడానికి వెళ్ళింది, అందుకని ఆయన అనుమతి ఇవ్వగానే వచ్చింది తీసుకెళ్ళిపోవడానికి. అలాగా ఇక్కడ కూడా యెహోవా అబద్ధమాడు ఆత్మలు పెంచి పోషించట్లే. అబద్ధమాడు ఆత్మలు, వీడు అబద్ధాన్ని నమ్ముతున్నాడు, నిజాన్ని నమ్మే వ్యక్తి కాదు, వీడికి అబద్ధాలే కావాలి, మమ్మల్ని పంపించు, మాకు అప్పగించు వాడిని అని అడుగుతుంటే, కొండ్రా బాబు అబద్ధమాడు ఆత్మలు వచ్చినాయి, 400 ప్రవక్తల నోట ఉన్నాయి, అబద్ధం చెప్పించినాయి. ఆ విషయాన్ని ఇక్కడ యెహోవా అబద్ధం ఆడలేదు, యథార్థంగా జరిగిన విషయాన్ని కూడా తన ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. అబద్ధమాడు ఆత్మలు కూడా వచ్చాడని ఇంకా వీళ్ళు యుద్ధానికి వెళ్ళక ముందే చెప్తున్నాడు. అంటే జాగ్రత్త పడండి అని. అంటే విషయాన్ని చెప్పడమే కాదు, ఆ విషయం వెనక ఉన్న లోతును కూడా చెప్పినా కూడా అహబు గ్రహించలేకపోయాడు. అంటే ఇక్కడ దేవుడు అబద్ధమాడినట్ల వెనకాల ఇంత కుట్ర జరుగుతుందిరా బాబు నీ గురించి అని చెప్పి మొత్తం పరలోకంలో జరిగిన సంగతిని కూడా తన ప్రవక్త ద్వారా నిజాన్ని చెప్పించడం యెహోవా చేసింది తప్ప. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మెకాయ గారికి వాక్యం చదవడం చేత కాలేదు. ఏ వాక్యం చదివినా సరే అక్కడ అదిగో అబద్ధం దొరికేసింది అనుకున్నాడు. అబద్ధమాడు వారి నోట అబద్ధమాడు ప్రవక్తలుగా ఉంది అని అంటే అదిగో అబద్ధం ఉంది అనుకుంటున్నాడు తప్ప అసలు అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది, యెహోవాకు సంబంధం ఏంటి? ఇవన్నీ లాజిక్లు ఇతనికి అర్థం గ్రహించే శక్తి ఇతని దగ్గర లేదు. ఎందుకంటే సహనం లేదు కదా, ముందు దొరికిందంటే దొరికింది అనుకుంటున్నాడు అంతే. ఇక్కడ ఈ పాయింట్ ను వదిలేస్తే తర్వాత ఇంకొక పాయింట్ అబద్ధము గురించి ఇంకో పాయింట్ కూడా ఈయన తీసుకుంటాడు. దాన్ని ఏంటంటే సరే ఈ అబద్ధమాడు ప్రవక్తలుగా ఉంచేదనను యెహోవా అబద్ధం ఆడించాడు అని చెప్పి మోషే దగ్గరికి వచ్చేటప్పటికి ఫరో ఒకసారి ఈ విషయం మీద మనం ఇంకా స్టడీ చేసుకుని వెళ్దాము, ఒక అంశం మీద కంప్లీట్ చేసుకుని వెళ్దాము. పూర్తి చేసేద్దాం ఇది ఇంకా పూర్తి చేసి చెప్పేసి మీకు ఇచ్చేస్తాను. లేదా మోషే గురించి మళ్ళీ వెళ్దాము. దీని గురించి బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్. ఆహాబు ఈ దగ్గర 400 మంది ప్రవక్తలకు అబద్ధం చెప్పించాడు యెహోవా. కంక్లూజన్ ఏంటంటే 400 మంది వారి దగ్గరికి వచ్చింది యెహోవా యొద్ద నుంచి ఆత్మలు వచ్చారంటే యెహోవా పంపించి యెహోవా కావాలని అబద్ధం ఆడించలేదు. అబద్ధమాడు ఆత్మలో ఈ అబద్ధికుడికి కావాలి గనక వీడు నాశనంలో ఉన్నాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళి గనక వీడి టైం కూడా అయిపోయింది గనక యెహోవా అనుమతి ఇచ్చాడు అనేది తప్ప యెహోవా అబద్ధికుడు కాదు, దేవుడు పర్మిషన్ లేకుండా కాదు. ఈ సందర్భంలో వీరు చెప్పిన విషయంలో ఏంటంటే ఈ సందర్భంలో దేవుడు పర్మిషన్ లేకుండా ఏది చేయటానికి అవ్వదు. ఇక్కడ దేవుడు ప్రతిదాన్ని అధికారం కలిగి ఉంటాడు. దేవుడు పర్మిషన్ లేకుండా భూమి మీద ఏది జరగదంటానికి నిదర్శనంగా ఉంది. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఆ దురాత్మ అనేది ఇక్కడ యెహోవా దగ్గర ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు ఏంటంటే ఇది అని అది అని చెప్తా ఉన్నాయి. కానీ ఒక దురాత్మ వచ్చింది. ఆ ఒక దురాత్మ అబద్ధం ఆడే ఆ దురాత్మగా నేను ఉంటాను అని చెప్పినటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అదొక దురాత్మగా, ఎందుకంటే సాతాన్ అనేవాడు కూడా యెహోవా దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా మన బైబిల్లో వచ్చిన ఉంది యోబు ప్రకారంగా. అయితే వెళ్ళినటువంటి వెళ్ళింది ఆత్మ దేవుని ఆత్మ కాదు, కానీ ఇది దురాత్మ వెళ్ళి దేవుడు పర్మిషన్ తీసుకుని వచ్చి నాశనం తీసుకొచ్చాడు. ఇక్కడ దేవుడు న్యాయవంతుడిగానే ఉన్నాడు, సత్యం కూడా చెప్పించాడు కదా. మరి సత్యవంతుడు అనొచ్చు కదా. మరి దేవుడు సత్యం చెప్పించినప్పుడు సత్యవంతుడు అనొచ్చు కదా. అబద్ధికుడు అనే కోణంలోనే చూస్తున్నారు కానీ దేవుడు సత్యవంతుడు అంటే మరి సత్యం కూడా చెప్పించాడు కదా. మరి అలాగంటే బ్రదర్ మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. జాన్ గారు మీరు మాట్లాడారు, మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకుంటే బాగుంటుంది. రైట్ అండి. మరి కొన్ని విషయాలు కొన్ని రిఫరెన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను కదా. అదేంటంటే మొట్టమొదటిగా రోమిల్ రాసిన పత్రిక 1:28 ఒక మాట రాయబడింది, నేను చదువుతున్నది. రోమిల్ రాసిన పత్రిక అసలు ఎందుకు అలాగా ఆ ఆత్మకి అవకాశం ఇచ్చాడు దేవుడు అంటే ఎందుకు అలా పంపించాడు అనే దానికి ఆ క్లియర్ రెఫరెన్స్ ఒకటి ఇచ్చాడు. రోమిల్ రాసిన పత్రిక, రోమిల్కు 3 రాసిన పత్రిక 1:28 చదువుతాను కదా. మరియు వారు తమ మనసులో దేవుడికి చోటు నొల్లకపోయి, దేవుడికి చోటు ఇవ్వలేదండి, మనసులో చోటు నొల్లకపోయి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అని పదం ఉంది. అంటే ఎందుకో చెప్తున్నాడు అనమాట. అంటే ఎందుకు చేస్తాడు దేవుడు అలాగా, అంటే ఎందుకు అలా అబద్ధం ఆడటానికి అవకాశం అంటే అప్పగించేశాడు అబద్ధానికి అని మనం ఆలోచిస్తే
ఇక్కడ చెయ్యరాని కార్యములు చేయడానికి అప్పగించారు. ఎందుకంటే తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయేది. సేమ్ ఇలాంటి రిఫరెన్స్ మరొకటి మన పాత నిబంధనలో యెషయా గ్రంథము 66వ అధ్యాయం 4 చూస్తే గనక, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 66వ అధ్యాయము 4వ వచనం చూద్దాం బ్రదర్. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకున్నది, కావున నేను వారిని మోసములో ముంచెదను. కావున నేను వారిని మోసములో ముంచెదను, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించేదను. వారు ఏదైతే భయపడుతున్నారో వారి మీదకి రప్పిస్తాను అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే, ఈ 2 రెఫరెన్స్ మనం బాగా గమనిస్తే, దేవుడు సృష్టికర్త, దేవుడికి ఉన్న లక్షణాల్లో సృష్టికర్త, సృష్టి పాలకుడై ఉండాలి, అలాగే లయకారకుడై కూడా ఉండాలి. దేవుడికి 3 లక్షణాలు ఉంటాయి బ్రదర్. అదే సృష్టి, స్థితి, లయ కారకుడు. రైట్. సృష్టి, స్థితి, లయ, ఈ 3 కారకుడై ఉండాలి దేవుడికి ఉన్న లక్షణాలు ఇవన్నమాట. ఈ లక్షణాలు ఉంటేనే దేవుడిగా గుర్తింపు అనేది వస్తుంది సమాజంలో. ఎందుకంటే ఆయన 3 లక్షణాలు కలిగి ఉన్నాడండి. కాబట్టి చూడండి, మీరు యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇది సృష్టి, ఆయన సృష్టి. తర్వాత ఇక్కడ చూడండి, లయకారకుడు అని కూడా రెఫరెన్స్ మనకి ఈజీగా మనకు బైబిల్లో కనబడతాయి. 54వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనం మనం చూస్తే, ఆలకింపుము, నిప్పులది తన వృత్తికి తగినట్లుగా పనిమట్టు చెయ్యి, కమ్మరిని సృష్టించిన వాడిని నేనే, నాశనము చేయుటకై పాడు చేయని వాడిని సృష్టించిన వాడిని నేనే అన్నాడు. అంటే ఆయన సృష్టించగలడు, పాలించగలడు, లయం చేయగలడు. అవన్నీ కూడా సృష్టించినప్పుడు కూడా ఆయన లేకుండా జరగదు, పాలించినప్పుడు ఆయన లేకుండా జరగదు, అలాగే లయం చేసినప్పుడు కూడా ఆయన లేకుండా జరగదు. అంటే ఆయన పర్మిషన్ లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ఇది మనకి చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ మికాయా గారు కన్ఫ్యూజ్ ఎక్కడ అయ్యారంటే, అంటే ఆ అబద్ధం ఆడాడు అని ఒక అబద్ధాన్ని నెట్టేద్దాం దేవుడి మీద. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అబద్ధాన్ని ఎలాగోలా నెట్టేద్దాం దేవుడి మీద. అబద్ధం అనే పదాన్ని పట్టుకొని ఒకసారి నెట్టేస్తే ఎలాగుంటది అనుకున్నారు, ఇక నెట్టేయడం మొదలు పెట్టారు. ఎందుకు అలా చేస్తారంటే, దేవుడికి చోటు ఇవ్వలేదండి వాళ్ళు. అక్కడ అహాబు గాని, అక్కడ ఉన్న రాజులు గాని మనం ఆలోచిస్తే దేవుడికి ప్రయారిటీ ఇవ్వలేదు. దేవుడు పిలిచినప్పుడు దేవుడి దగ్గర విచారణ చేద్దామని కానీ, దేవుడు విచారణ చేసి నిజంగా కనుక్కొని నిజమైన ప్రవక్తను పట్టుకొని మనం ముందుకెళ్దామని కానీ వాళ్ళు దేవుడికి అవకాశం ఇవ్వలేదు. దేవుడికి అవకాశం ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు నష్టపోయారు రాజులు. అప్పుడు ఆ సందర్భంలో రాజులు నష్టపోయారు. కనుక ఏం జరిగిందంటే, పరలోకంలో ఏం జరిగిందంటే, మరి ఒక దూత వెళ్ళడం యోబు గ్రంథంలో జరిగినట్లుగా యోబు కాస్త చూసి అంటాడు, ఎవరు నువ్వు, దేవుడే అంటాడు. ఫస్ట్ దేవుడే అంటాడండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు దేవదూతని. ఇటు తిరుగుతూ వచ్చాను అని అంటాడు. అప్పుడు అడుగుతాడు అనమాట, నువ్వు నా కుమారుడైన యోబుని చూసావా, ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు, భూమి మీద అటువంటి వాడు ఎవడనూ లేడు అని ఛాలెంజ్ చేస్తాడు. దేవుడు మన కోసం ఛాలెంజ్ చేసే తత్వం ఉన్నవాడు. అప్పుడు సాధారణంగా అంటాడు, ఊరికనే యోబు నీతిమంతుడిగా మారాడా, నువ్వు సహాయం చేసావు, నువ్వు ఆయన ఆశీర్వదించావు, అన్ని ఆస్తులన్నీ ఇచ్చి నువ్వు ఆశీర్వదించావు, ఒకసారి అన్ని తీసేస్తే అప్పుడు చూడొచ్చు నువ్వు ఆయన యథార్థత ఎంతదో అని అడిగితే పూర్తిగా ప్రేరేపించి ఏం చేస్తుందంటే కోరుకుంటది. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, లోకాసు వార్త ఒక మాట రాయబడింది. ఒకసారి చూసి నేను పిఎస్ ప్రదర్శిస్తాను. లోకాసు వార్త మనం ఆలోచిస్తే సాతానుకు ఉన్న లక్షణాన్ని మనం గమనించవచ్చండి. అక్కడ ప్రేక్షకులను మీరు గమనించండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 31 చదువుతాను. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. మీకు అర్థమైందండి? అంటే ప్రతి వారి కోసం వాదోపవాదాలు జరుగుతాయండి పరలోకంలో ప్రతి వారి కోసం వాదోపవాదాలు జరుగుతాయి. ఈ వాదోపవాదాల్లో ముద్దయిగా నువ్వు ఉంటావు, ముద్దయిగా ప్రతి మనిషి ఉంటాడు. అంతేకాదండి, ఈ జడ్జిమెంట్ లో
లాయర్ కూడా ఉంటాడండి. ఆ లాయర్ యేసుప్రభువారు. ఏమండి మొదటి యోహాన్ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో యేసుప్రభువారు ఉత్తరవాది, మన పక్షాన్ని ఉత్తరవాదిగా అక్కడ వాదిస్తారు అని బైబిల్ చెప్తుంది. కనుక ఒక్కొక్క సాతాను అపవాది అనే పదానికి అర్థం అదండి. అసలు అపవాది అనే పదానికి అర్థం ఏంటంటే సహోదరుల మీద నేరం మోపువాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10లో సహోదరుల మీద అస్తమానికి నేరం మోపేవాడు ఎవరంటే అపవాది. ఈ అపవాది నేరం మోపుతా ఉంటాడు. ఒక పక్క నుంచి యేసుప్రభువారు ఉత్తరవాదిగా మన కోసం డిఫెండ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది వెనకాల జరుగుతున్న సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా మన మికాయ గారికి తెలియదు కదా. అక్కడ మికాయ ప్రవక్త దేవుడి ప్రవక్తగా ఉండి దర్శనాన్ని చూసి చెప్తున్నాడు, ఇలాగా అబద్ధపు ఆత్మ ఒకటి పైనుంచి వచ్చింది బాబు, అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ విషయం మికాయ గారికి తెలియదు కదా, అందుకే పొరపాటు ఉంటారండి. అది నేను చెప్పాల్సింది. బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ మీకాయి ప్రవక్త సత్యం చెప్పేవాడుగా ఉన్నాడు దేవుడి తరపున, కానీ మరి మీకాయి అయిపోయాడైనా. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ సారాంశం ఏంటంటే దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఏదైతే దూత ఉందో అతను భ్రష్ట మనసుకి అప్పచెప్పాడు అని మీరు ఒక వాక్యాన్ని చూపించారు, మంచి వాక్యాన్ని చూపించారు. అట్లాగా దేవుడికి విలువ మొదటి స్థానం ఇవ్వని వాళ్ళు, పాపానికి చోటిచ్చే వాళ్ళకి దేవుడు వాళ్ళ నాశనం వైపు అడుగు పెట్టే విధంగా దేవుడిగా వాటికే అప్పచెప్తాడు అనే విషయాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. 2వ రాజుల్లో మీరు చూపించిన విషయాన్ని కొద్దిగా నేను కూడా మాట్లాడతాను. ఇక్కడ మనకి మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఇక్కడ సందర్భాలు చూస్తే గనక ఈ ఆహాబ్ అనే వ్యక్తి నాబోత్ అనే యొక్క స్థలాన్ని అత్యాశతో ఆక్రమించుకొని నాబోతుని చంపించిన సందర్భంలో యెహోవా మిమ్మల్ని ఆయన్ని చంపేస్తాను అని చెప్పినప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే ఆహాబు 27వ వచనంలో ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఇలాగా పశ్చాత్తాపడ్డప్పుడు యెహోవా ఏం చేశాడంటే అక్కడ ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచి తిని, కాబట్టి నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ పాపం అతని కాలంలో రాకుండా చేసి ఒక అవకాశం ఇస్తాడు, మనల్ని శిక్షించకుండా. అయితే ఇక్కడ ఆహాబుకి మళ్ళీ తర్వాత యెహోవాకు భయపడతాడా లేదంటే కనుక ఆయన యెహోవా మాట వినని వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు 400 మంది చేత ఏదైతే మందితోటి దేవుడు అక్కడ సాతాను ద్వారా ప్రేరేపించబడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబద్ధ ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అబద్ధం చెప్పినారు. అప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడిగా కాకుండా ఆయన నీతిమంతుడిగా, ఆయన సత్యవంతుడిగా కూడా సత్యాన్ని చెప్పించాడు. నువ్వు యుద్ధానికి వెళ్తే కనుక చచ్చిపోతావు అన్నప్పుడు ఆయన ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఆహాబు దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరు అని కనుక చూస్తే కనుక మనకి చూద్దాం. మొదటి రాజులు 22:7 మాట ఉంటది, పొండని వారు చెప్పిరు గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇక్కడ లేడా అంటే అక్కడ ప్రవక్తలందరూ ఉన్నారు కానీ యెహోవా పేరుతో చెప్తున్నారు కానీ వాళ్ళు యెహోవా ప్రవక్తల లాగా లేరు. ఎందుకు యెహోషాపాతు ఇలా మాట్లాడుతున్నాడు? వాళ్ళు యెహోవా ప్రవక్తలా కాదా అనే సందర్భం వస్తే కనుక యెహోషాపాతుకి అక్కడ ఉన్నట్టు వాళ్ళు యెహోవా ప్రవక్తల్లా కనిపించలేదు. ఎందుకు కనిపించలేదంటే వాళ్ళు ఎంతవరకు దేవుని చిత్తానుసారంగా మాట్లాడే వ్యక్తులుగా లేకపోవటం కానీ, వాళ్ళ క్యారెక్టర్ కానీ ఇంకేదే రకంగా చూస్తే కనుక వాళ్ళు మొదటి నుండి కూడా ఏది చెప్పినా సరే కానీ అనేవాళ్ళు. ఈ యొక్క వృత్తాంతంలో మనకు సాదృశ్యంగా ఉంది ఏంటంటే అబద్ధం చెప్పేవాళ్ళు, అబద్ధ బోధకులు కానీ, అబద్ధ ప్రవక్తలు కానీ, ఇలా ఈ రోజు నడిపించే దొంగ సేవకులు కానీ చాలా మంది ఈ రోజు కూడా ఉన్నారు. అలాగే ఎంతో మంది ఉన్నప్పుడు కూడా నిజమైన సేవకుడు ఎవరు, నిజమైన ప్రవక్త ఎవరు, నిజమైన దేవుని యొక్క సహకారి ఎవరు అనే విషయాన్ని గుర్తుబట్టి వారి మాట వినేవాళ్ళగా ఉండాలి తప్ప చాలా మంది మంచి విషయాలు గొప్ప విషయాలు చెప్తారు కదా వాక్యానుసారమని వెళ్ళిపోకూడదు. కానీ గుర్తుపట్టాలి ఎవరు వాక్యానుసారం చెప్తున్నారు సమాధానం, ఎవరు వాక్యానుసారం చెప్పట్లేదు సమాధానం విషయం గుర్తుపట్టాలి. ఆ విధంగా యెహోషాపాతు గుర్తుపట్టాడు, వీళ్ళు యెహోవా ప్రవక్తలు కాదు, మీ దగ్గర యెహోవా ప్రవక్తలు ఒకడైనా లేడా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు యెహోవా ప్రవక్తల్లా కనిపించట్లా, అంటే వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క క్రియలు బట్టి కూడా చెప్పుండొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క మాట శైలిని బట్టో, లేకపోతే వాళ్ళ వేషధారణ బట్టో, లేకపోతే వాళ్ళు కొంతమంది ఈ రోజు దేవుడి మాట మేము మాట్లాడుతున్నాం, లేదా దేవుని భాషలో మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళు ఎలా పడితే అలాగా మాట్లాడేస్తా ఓకే కానీ అని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి ఇక్కడ యెహోషాపాతు మంచి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. యెహోషాపాతుకి అర్థమైంది వీళ్ళు దొంగ ప్రవక్తలు, వీళ్ళు యెహోవా ప్రవక్తలు కాదు. కాబట్టి ఇక్కడ యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడా అని అడిగినప్పుడు అంటే యెహోవా ప్రవక్త ఈయన మాత్రమే, వాళ్ళు కాదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆహాబు అలాంటి ప్రవక్తలు పెట్టుకొని యెహోషాపాతు గుర్తుపట్టాడు, ఇతను దగ్గర ఉన్న వాళ్ళు యెహోవా ప్రవక్తలు కాదు వీళ్ళు అని యెహోషాపాతుకు చెప్పిందా కూడా ఇతను గుర్తుపట్ల. అదేంటి నువ్వు ఆ మాట అంటావేంటి, నా దగ్గర వాళ్ళు యెహోవా ప్రవక్తలే కాదని ఎట్లా అంటావని కూడా నిలదీలా. అంటే వాళ్ళు మంచి చెడ్డ విషయం చెప్తున్నా సరే, వాళ్ళు చెడ్డను ప్రోత్సహిస్తున్నా సరే ఇతనికి బాగానే ఉంది, సమ్మగా ఉంది, వాళ్ళు కూడా అలాగే చెప్తా ఉన్నారు. అది ఆ ప్రకారం ఇక్కడ యెహోషాపాతు వచ్చి చెప్పిన తర్వాత యెహోవా ప్రవక్తలో ఈయన యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే మీకా మాత్రమే అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అదే విధంగా మీకా చెప్పాడు, వాళ్ళు చెప్పేది అబద్ధం రా బాబు అని. వాళ్ళు చెప్పేది అబద్ధం రా బాబు, నేను చెప్పేది సత్యము, నీకు కీడు జరగటం కోసం ఇలాగా దేవుడు సెలవిచ్చాడు, ఆ దురాత్మకు సెలవిచ్చాడు, అలాగా చెప్పించబడింది, నువ్వు నాశనం అయిపోతావని. ఇప్పటికైనా సరే జాగ్రత్త పడనే ఉద్దేశంతోనే కదా చెప్పబడింది. అక్కడ కూడా దేవుడి క్షమాపణ వేడి, అక్కడ ఎలా అయితే 21వ అధ్యాయంలో దేవుడి క్షమాపణ వేడి పశ్చాత్తాపడితే మరణ శిక్షను తప్పించుకున్నాడు, ఇక్కడ కూడా దేవుడి క్షమాపణ వేడి యుద్ధానికి వెళ్లకుండా ఉంటే దేవుడు ఒకసారి మరొకసారి పరిశీలించుకుని ఆలోచించుకుంటే ఆగేది. కానీ మీరు అన్నట్టుగా దేవుడు మీద సరైన విశ్వాసం నమ్మకం లేకుండా, ఆ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఎంతవరకు యుద్ధం చేయాలి, రాజ్యాలు జయించాలి ఆ కాన్సెప్ట్ లోనే ఉన్నాడు తప్ప ఇక్కడ దేవుడి మాట వినే స్థితిలో లేడు. ఇక్కడ ఇంకోటి 21వ వచనంలో, అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండను. అక్కడ అతన్ని ప్రవక్తలు, ఇక్కడ యెహోవా ప్రవక్తలు కాదు. ఇక్కడ ఎవరంటే అతని కోసం పెట్టుకున్న ప్రవక్తలుగా, డప్పు కొట్టుకునే ప్రవక్తలుగా అతన్ని ప్రవక్తలు అన్నాడు. ఇక్కడ యెహోవా వాళ్ళు నా ప్రవక్తలు అంటలా, అతన్ని ప్రవక్తలు అన్నాడు. అంటే అలాంటి వ్యక్తుల్ని మనం పెట్టుకోకూడదు, అలాంటి వ్యక్తుల్ని మనం అనుసరించకూడదు, అలాంటి వ్యక్తుల మాట మనం వినకూడదు. అంటే ఈ తరానికి సంబంధించిన వాక్యం కూడా మనం తీసుకోవాలి దీన్ని బట్టి. ఇక్కడ ఆ విధంగా మీకా ద్వారా దేవుడు సత్యం చెప్పించాడు. సత్యం చెప్పించినప్పుడు సత్యవంతుడు కూడా అవుతాడు. ఇక్కడ దేవుడు ఎప్పుడైనా సరే మంచి మార్గము చెడు మార్గం అనేది రెండు పెడతాడు. ప్రతి విషయంలో ప్రతి మనిషికి ముందు మంచి మార్గము చెడు మార్గము రెండు పెడతాడు. ఇక్కడ మీకాయ ముందు దేవుడు కష్టం వచ్చినప్పుడు రెండు మార్గాలు పెట్టాడు. ఒకటి దేవుణ్ణి దూషించి నాశనం అయిపో అని, ఇంకోటి దేవుని కోసం నిలబడి సత్యంగా నిలబడి గెలవమని చెప్పి రెండు మార్గాలు పెడితే, ఈ మికాయ ఎవరైతే ఉన్నారో వ్యక్తి సాతాను చెప్పినటువంటి ప్రేరణ కలిగి, సాతాను ఆ ఆలోచనలు కలిగి దేవుణ్ణి దూషించడానికి పూనుకున్నాడు. ఇక్కడ మంచి ప్రవక్త మికాయా పేరు పెట్టుకున్న వ్యక్తి ఇక్కడ మికాలాగా సత్యం బోధించేవాడిగా యెహోవా ప్రవక్తగా ఉండకుండా అబద్ధ ప్రవక్తగా మారిపోవటం అనేది విచారకరం. ఈ సందర్భంలో మెయిన్ గా ఏంటంటే యెహోవా చిత్తం లేకుండా ఏది జరగదు. అక్కడ ఏదైతే అతను శిక్షించాలనుకున్నప్పుడు, మనకు క్రాంతి గారు చెప్పారు, సౌలుని శిక్షించాలనుకున్నప్పుడు సాతాను ఆత్మని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అట్లాగే ఇక్కడ కూడా ఆహాబుని శిక్షించడానికి సాతాను ఆత్మకి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే హృదయంతరంగా ఎరిగిన వాడుగా, అబద్ధ ప్రవక్తలు కలిగిన వ్యక్తిగా, అతను మార్పు లేని వ్యక్తిగా, ఆ పాపపు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని శిక్షించడానికి ఏదైతే నాబోతు రక్తం విషయంలో, నాబోతు మరణం విషయంలో న్యాయం తీర్చవలసింది ఉంది, అతను పశ్చాత్తాపడకుండా అదే కోణంలో ఇంకా అబద్ధ ప్రవక్తలు కలిగేసి రాజ్యకాంక్షతోటి ఇక్కడ రామోతీలు కాదు వాళ్ళు వచ్చి ఇక్కడ ఈయన మీద ఏదో చేయలేదు, కానీ వీళ్ళే రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధానికి పూనుకుని వెళ్తున్నారు. రాజ్యకాంక్ష కూడా కనపడతా ఉంది. అబద్ధ ప్రవక్తలు కలిగి ఉన్నాడు. దేవుడి ప్రవక్త అంటే గౌరవం లేనివాడు. ఇతను యెహోవా ప్రవక్తని ఒప్పుకున్నాడు. కూడా యెహోవా ప్రవక్త, దేవుడి ప్రవక్త అంటే గౌరవం లేని వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఇంకా గౌరవం లేని వ్యక్తిగా కూడా అమర్యాదగా మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ అంతా. కాబట్టి అలాంటి వ్యక్తికి శిక్షించాలంటే దేవుడు దురాత్మకు పర్మిషన్ ఇస్తాడు. ఒక వ్యక్తిని శిక్షించాలన్నా, ఒక వ్యక్తిని దీవించాలన్నా దేవుడు దురాత్మకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వకుండా ఏది చేయటానికి అవ్వదు. పరీక్షించాలన్నా శిక్షించాలన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఏది అవ్వదు. అలాగే లూసిఫర్ సాతాను కూడా దేవుడు యోగుని పరీక్షించేటప్పుడు పర్మిషన్ ఇస్తేనే వచ్చింది తప్ప పర్మిషన్ ఇవ్వకుండా ఏమి చేయలేడు అనేది మనకు స్పష్టంగా అర్థం. దేవుడు ఇక్కడ సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. దురాత్మ తన పని తను చేసుకుని వెళ్ళిపోవటానికి కూడా వీలు లేదు. దేవుడు పర్మిషన్ లేకుండానే ఏది జరగదు అనే విషయం అర్థమవుతుంది. ఇంకా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఒక సందర్భం చెప్తాడు,
మీరు పాపం చేయకుండా ఉంటే గనక మీరు ఇలాగ ఉంటారు, కానీ పాపం చేస్తే మీ శత్రువులైనటువంటి అమాయకులతోటి మిమ్మల్ని మళ్ళీ శిక్షిస్తాను అని అంటాడు. వాళ్ళతోటి మిమ్మల్ని శిక్షిస్తాను అంటే వాళ్ళ ద్వారా శిక్షించే విధంగా దేవుడు ఆ విధంగా ప్లాన్ చేస్తాడు అనమాట. మన పాపము స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు మన మీదకి వచ్చేలాగా ఆ పర్మిషన్ అనేది దేవుడు ఇస్తాడు. శత్రువుల దగ్గర ఎవరు ఉంటారంటే దురాత్ముడే ఉంటాడు. కాబట్టి దురాత్ముడు శత్రువుల ద్వారా వాడుకొని ఇతను నాశనం చేస్తాడు. దానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. మన పాపం చేసినప్పుడు సాతాను చేతిలో పడతాము అంటానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇక్కడ అబద్ధము చెప్పించటానికి దేవుడు అబద్ధము అంటే అబద్ధం చెప్పడానికి అబద్ధికుడు ఎవరైతే ఉన్నారో అతను మాత్రం సాతాను మాత్రమే, దేవుడు కాదు. అబద్ధికుడు ఉన్నాడు, మొదటి నుండి అబద్ధికుడు ఆడే. నేను అబద్ధం చెబుతాను ఇలా వాడు నాశనం చేస్తానంటే మరి వాడు శిక్ష పొందడమే కావాలి. కాబట్టి నీ పని నీ కుమారుడే కదా, వాడు నీకు సంబంధించిన వ్యక్తే కదా, నీ పని నువ్వు కానిచ్చేసుకో అన్నాడు. మీరు అన్నట్టుగా లోకాసు వార్త క్రాంతి బ్రదర్ చూపించారు. లోకాసు వార్తలో అతను మరణించిన వాళ్ళని తీసుకుపోవటానికి నాకు పర్మిషన్ మాకు కావాలి, అతను మాకు కావాలి అడుగుతున్నారు, మీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఈ రోజు రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారని లోకాసు వార్త 19:20 క్రాంతి బ్రదర్ చూపించారు. అంటే ఏంటి, దురాత్ములు అనేవి ఆ పాపపు సంబంధ వ్యక్తుల్ని, పాపం చేసిన వాళ్ళని శిక్షించు, వాళ్ళు మరణించేలాగా చేస్తే మేము మాకు పర్మిషన్ ఇస్తే వాళ్ళ ఆత్మలు మేము తీసుకొని పరాలకు తీసుకెళ్లిపోతాము అని దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేస్తా ఉంటే అర్థమవుతుంది. ఆ కోణంలోనే ఎదురు చూస్తున్నటువంటి దురాత్మ ఒకటి దేవుడు ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి, ఎలా శిక్షించాలో ప్లాన్ చేస్తున్నాడని చెప్పి అని కనుక్కొని వెంటనే దురాత్మ వెళ్ళిపోయి నేను ఇలా చేసి వాడిని నాశనం చేస్తానంటే కనుక, సరే వాడు పాపానికి చేసిన వ్యక్తిగా నాశనం పొందాలి కాబట్టి సరే వెళ్ళు అని చెప్పాడు తప్ప, ఇక్కడ దేవుడు అబద్ధం చెప్పు అని తన ఆత్మలకు చెప్పి స్వయంగా చెప్పిన విషయం కాదు. కానీ ఒక దురాత్ముడు వచ్చి అబద్ధం చెప్తానంటే దానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తిగా ఉండదు. ఎందుకంటే అతన్ని శిక్షించాలి కాబట్టి ఒక పర్మిషన్, దేవుడు పర్మిషన్ లేకుండా ఏది జరగదంటానికి నిదర్శనంగా ఉంది. మరి అబద్ధికుడే అంటే కనుక ఇక్కడ సత్యం చెప్పించాడు. మరి ఒక యాంగిల్ ఏంటంటే సత్యం చెప్పించాడు అనే వాస్తవం కూడా మర్చిపోవద్దు. సత్యము చెప్పించాడు, అసత్యము చెప్పించాడు, రెండు చెప్పాడు. అది అసత్యం అని కూడా ఇతనితో చెప్పించాడు. కాబట్టి దాని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అహాబు చేతిలో ఉండగా అహాబు సరైన నిర్ణయం తీసుకోక చనిపోతే దానికి దేవుడి బాధ్యత దేవుడి మీద మోపటం కరెక్ట్ కాదు. దేవుడు మంచి చెడు రెండు పెట్టిన తర్వాత చెడునే వెళ్ళి చెడు ఎందుకు పెట్టావు, నువ్వు చెడు పెట్టడం బట్టి నీ నాశనం అయ్యా, నువ్వు చెడు పెట్టడం బట్టి నీకు నష్టపోయా అంటే మంచి చెడు రెండు పెట్టాడు. మంచి ద్వారా నువ్వు వచ్చుంటే గనక దేవుడి రాజ్యాన్ని, దేవుడి సింహాసనాన్ని అధిష్ఠించేవాడివి. చెట్టు ఎందుకు వేసావు అన్నట్టుగా ఉంది. ఆదాము దేవుణ్ణి ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేసావు, నువ్వు చెట్టు లేకపోతే నేను మంచోడుగా ఉండును కదా, చెట్టు వేసి నీదే తప్పు అన్నట్టుగా ఉంది మికాయ గారి పరిస్థితి. అదే కూడా ఇప్పుడు ఆశీర్వదించి, ఇప్పుడు ఒక ఎగ్జామ్ పాస్ అయితే వాడు మంచి క్లాస్ తీసుకెళ్లాలంటే వాడికి ఎగ్జామ్ పెట్టాలి. అలాగా వీడు మంచి మార్గము చెడు మార్గం రెండు దేవుడే పెడతాడు. ఇక్కడ సాతాను వచ్చి ఏం పెట్టదు. దీవించాలన్నా శిక్షించాలన్నా శపించాలన్నా దేవుడే చేయాలి. ఇక్కడ చెడు మార్గము దేవుడే పెట్టాడు, మంచి మార్గము దేవుడు పెట్టాడు. రెండు మార్గాలు పెట్టకుండా ఒక మార్గం ద్వారా అబద్ధం చెప్పు, వీళ్ళు అబద్ధం చెప్పేసి చంపేసి రాపు అంటే అక్కడ దేవుడు తప్పు చేసిన వాడి వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ దేవుడు మంచి చెడు రెండు పెట్టాడు. అతను అహాబు దాని నిర్ణయం సరిగ్గా తీసుకోలేని పరిస్థితుల్లో అహాబు ఉన్నాడు. కాబట్టి ఆ భ్రష్ట మనసు దురాత్మ చేత పట్టి భ్రష్ట పరిస్థితి చేత నాశనం అయ్యాడు. ఇక్కడ మంచి చేయాలని చూసినటువంటి దేవుడు కూడా చెడ్డవాడు ఎలా అవుతాడు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా క్రాంతిలో మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఓకే, చివరిగా మనం ఒకే పాయింట్ ఎక్కువ లాంగ్ అయిపోతుంది కాబట్టి ఒక రెండు మాటలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. యెహోవా అబద్ధం ఆడేవాడు కాదు, కన్ఫర్మ్. యెహోవా ఎప్పుడు అబద్ధం ఆడడు, అబద్ధం ఆడించడు. మికాయా గారు ఇవే కాదు ఇంకొక 100 వచనాలు తెచ్చుకున్నా కూడా అవి ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా ఈ విషయాల్లో. ఎందుకంటే యెహోవా ఎక్కడైతే అబద్ధం ఆడించాడు అని ఈయన చూపించారో అక్కడ అబద్ధం ఆడించింది ఆయన కాదు, ఆత్మ అని రాసుంది. మొదటి పాయింట్, ఆత్మ అని రాసుంది. దేవుని ఆత్మ అని రాసుంటది, పరిశుద్ధాత్మ అని రాసుంటది, ఇలాంటి మాటలు రాసుంటది. ఆత్మ అడ్రస్ లేని ఆత్మది. ఎందుకు ఆత్మ అని ఉంది? అది దేవుని ఆత్మ కాదు, బయటి నుంచి దేవుని దగ్గరికి వచ్చి ఈ యొక్క నాశనకారకులను తీసుకుపోవడానికి చూస్తున్న ఆత్మది, అబద్ధం ఆడించే ఆత్మది మొదటిది. మరి దేవుని దగ్గర నుంచి వచ్చింది కదా. ఆ 22వ వచనంలో యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అంటాడు ఇతను. యెహోవా ఉంచి ఉన్నాడు అంటే పర్మిషన్ ఇచ్చాడు, పర్మిషన్ గ్రాంటెడ్. ఎందుకంటే వాడు నా చేయి తప్పిపోయాడు, ఇక దాటిపోయాడు, గద్దించిన వినే పరిస్థితుల్లో లేడు, నీ ఇష్టం, నువ్వు ట్రై చేసుకో. ఇప్పటిదాకా
ఒక్కసారి ఇక్కడ వచ్చిన చదివి వినిపిస్తాను బ్రదరు. నేను 21లో మొదటి రాత్రులు 22:21లో అంతలో ఒక ఆత్మ, ఇది దేవుని ఆత్మ లేదు, ఒక ఆత్మ, అది ఏ ఆత్మ అనేది రాయబడలా. దేవుని సన్నిధిలో దురాత్మలు కూడా వస్తాయని మనం యోగుతో చెప్తారా? ఓకే, ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ ఏంటంటే యెహోవా అబద్ధం ఆడాడని ఎంత గింజుకున్నా సరే ఇక్కడ నిరూపించలేడు మికాయా గారు. ఎందుకంటే యెహోవా కేవలం నశించిపోయేవాడు గనక దురాత్మలకు అప్పగించాడు అంతే. అది అక్కడ పాయింట్. ఎందుకంటే అహబు ఇక్కడ ఇంకొక పాయింట్, దేవుని ప్రేమ కూడా ఇక్కడ కనబడుతుంది. అబద్ధం ఆడించి పంపించి అబద్ధమాడే ప్రవక్తలను, అబద్ధమాడే ఆత్మలకు పర్మిషన్ ఇచ్చి పంపించిన తర్వాత కూడా ఆ రహస్యాన్ని మళ్ళీ ఇతనికి చెప్పేశారు. నీ వెనకాల కుట్ర జరుగుతుందిరా బాబు అని చెప్పేసి నిజాన్ని మికాయా ద్వారా చెప్పించేశాడు. అంటే నువ్వు కాపాడుకునే అవకాశం, ఒకవేళ అబద్ధం ఆడించినా కూడా కాపాడుకునే అవకాశం మళ్ళీ దేవుడే ఇచ్చాడు. ఓహో, ఇంత జరిగిందా నా వెనకాల కుట్ర, అయితే నేను యుద్ధానికి వెళ్ళకూడదు అనుకోలేదు. సత్యం చెప్పిన మికాయా మాట లేదు, కానీ అబద్ధమాడ ఆత్మలు ఉన్నాయన్నా కూడా వాళ్ళ మాటే నమ్మాడు. ఎవరు? అహబు. అంటే ఇక్కడ ఎంత సత్యం చెప్పినా సరే ఈ వెనకాల ఎంతో కుట్ర జరుగుతుందిరా బాబు, అబద్ధమాడ ఆత్మ కూడా ఉంది అందులో అని చెప్పినా కూడా నమ్మే మనస్తత్వం రాలేదు. అంటే ఇక్కడ నాకు అహబుకిని మనకి ప్రశ్నలు వేసిన మికాయా గారికి చాలా దగ్గర పోలికలు కనబడుతున్నాయి నాకు. ఎలాగంటే మనం ఎంత సత్యం చెప్పినా మళ్ళీ వీడియోలో నాకు ప్రశ్నించాను, నాకు జవాబు చెప్పలేదు. ఇప్పుడు అహబుకి ఎక్కలేదు చూడండి. ఇక్కడ ఎంత చెప్పినా సరే అహబుకి ఎక్కలేదు. అలాగే సేమ్ టు సేమ్ మైండ్ అనమాట, మైండ్ సెట్ ఏంటంటే మీరు ఎంత సత్యం చెప్పినా నాకు మాత్రం ఎక్కదు అనే టైపు ఈ మికాయా గారిలో కనబడుతుంది. సహోదరుడా మికాయా గారు, మీకు మరలా చెప్తున్నాం, ఇక్కడ యెహోవా నిజాయితీ పరుడు అని మరొకసారి అర్థమైంది. ఇప్పుడు మీరు ప్రశ్నించారు కాబట్టి మేము ఇంకా ఆలోచిస్తే మాకు ఇంకా మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి వాక్యంలోంచి. చాలా థ్యాంక్స్ అండి మికాయా గారు. నిజంగా అక్కడ ఎంత నిజాయితీ కనబడుతుందంటే యెహోవాలో. మళ్ళీ తర్వాత కూడా ఎందుకు అబద్ధమాడ ఆత్మను ఉంచాను రా బాబు అని సత్యం చెప్పించాలి అంటే అహబును అప్పుడు కూడా కాపాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఎంత నిజాయితీ పరుడిని, అంత నిజాయితీ పరుడినితో అబద్ధం ఆడాడని ఎలా అనిపిస్తుందండి మికాయా గారు మీకు? ఒక మంచి రెఫరెన్స్ బ్రదర్, టీఎస్ గారు చదువుతారు ఒకసారి. రెండో తెస్సలోనికలో 2వ అధ్యాయము 11-12 అండి. 11-12లో ఒక మంచి మాట ఉంది చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 2వ అధ్యాయము 11-12 అండి. తన రాజ్యమునకు మహిమ, అదే బ్రదర్, తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 11-12 అండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. వెరీ గుడ్. అదే అండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే ఇష్టం వాళ్ళకి, ఇంకా అదే ఇష్టం. మీ ఇష్టాలు నేను ఎందుకు కాదంటాను రా బాబు అని అదే ఇస్తున్నాడట. ఉదాహరణకి ఇస్కరియోతు యోధాకి డబ్బులే కావాలి, చివరికి నన్ను నమ్మేసి నీ డబ్బులే నువ్వు తీసుకో అని చెప్పి డబ్బు సంచి ఇచ్చేసి వేసి వెళ్ళిపోయాడు. కోరిక కూడా తీర్చేసి ఆ రొట్టె మొక్క కూడా ఇస్కరియోతు యోధాకి రొట్టె మొక్క కూడా స్వయంగా ముంచి నోట్లో పెట్టి నీ పని నువ్వు చెయ్యన్నాడు. మనం ఏం కోరుకుంటే అదే అనమాట. మికాయా గారు ఏం కోరుకున్నారో మరి, మోసం నాశనం అవ్వాలని కోరుకున్నారేమో. ఓకే, సెకండ్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం చూడండి త్వరగా. సెకండ్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఫరోకి మోషే ద్వారా యెహోవా అబద్ధం చెప్పించాడని, అంటే వీళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ 3 రోజుల ప్రయాణం దూరం వెళ్ళి మేము పండగ చేయడానికే వెళ్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళిపోవాలనుకుంటున్నామని మోషే ద్వారా యెహోవా చెప్పించలేదు. 3 రోజుల ప్రయాణం దూరం మాత్రం వెళ్తామని చెప్పించాడు. ఇక్కడ అబద్ధం చెప్పించాడు మోషే అని, అబద్ధం ఆడాడు యెహోవా అని ప్రశ్నించారండి. క్రాంతి మీరు జవాబు చెప్పండి. ఓకే, దీనికి ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలీల యొక్క 400 సంవత్సరాల మొర విని దేవుడు మిద్యాను అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్న మోషేని పిలిచి, నా ప్రజలను విడిపించడానికి నడిపించడానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి
ఫరోతో మేము నా ప్రజలను విడిపించు, మేము 3 రోజులంత ప్రయాణం దూరం అంత ప్రయాణం పోయి మా దేవుడికి మేము బలి అర్పించి ఆయనను మహిమపరచాలి అని ఒక విషయం చెప్పమని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్తే ఇక్కడ మోషే అలాగే ఫరో దగ్గరికి రావడం, ఫరో దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించమని అడగడం, మేము 3 రోజుల ప్రయాణం అంత దూరం పోయి మా దేవునికి బలి అర్పించాలి, మేము ఆయన్ని ఆరాధన చేయాలి, మా ప్రజలను విడిపించని చెప్పి ఫరోతో అడుగుతాడు. ఇక్కడ ఈ వీళ్ళ ప్రశ్న మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ప్రేక్షకులకు సరిగ్గా ప్రశ్న అర్థం కాకపోతే జవాబు అర్థం కాదు. ఇక్కడ దేవుడు మేము శాశ్వతంగా వెళ్ళిపోతున్నామని చెప్పించాలి కదా. ఒక్క నిమిషం బ్రదర్. జాన్ గారు మీకు క్లారిటీ వస్తుందా? నాకు క్లారిటీ వస్తుందండి. క్రాంతి బ్రేక్ వస్తుంది. ఒకసారి మీరు తీసుకోండి. క్రాంతి గారు మీ సిగ్నల్ బాగున్నప్పుడు తీసుకుంటాను. క్రాంతి జాన్ గారు మీరు మాట్లాడండి. అక్కడ వచనంలో మనం ఆలోచిస్తే తిరిగి వస్తాడు అంటే అక్కడ వచనం బాగా చదివితే బ్రదర్ అక్కడ ఏముందంటే 3 రోజులు ప్రయాణం అని చెప్పాడు కదా ఆయన మికాయి గారు. అక్కడ ప్రయాణం అంటే తిరిగి వచ్చేస్తాడని కూడా అనలేదు. అక్కడ డిఫరెన్స్ లో వెళ్ళిపోతారు తప్ప తిరిగి వస్తాడు అనే కాన్సెప్ట్ అక్కడ ఏం లేదు. డిఫరెన్స్ అవుతుంది క్లియర్ గా. అంటే ఇక్కడ ఇంకో వచ్చి చూపిస్తాను బ్రదర్. అపోస్తుల కార్యాల్లో మీరు వెళ్ళి నేను వాగ్దానం ఇచ్చినంత వరకు మీరు వేచి ఉండండి అంటాడు దేవుడు. యేసుప్రభు వారు వెళ్తూ రెండో రాకడ సౌండ్ క్రాంతి గారు కొద్దిగా మైక్ మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ ఉంది. మాట్లాడండి, జాన్ గారు మాట్లాడండి. చూడండి అక్కడ మోషే గారు 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే గారికి దేవుడు చెబుతూ 3 రోజుల కోసం చెప్తాడు. ఓకేనా? అంటే అక్కడ ఏం చెప్పాడంటే తిరిగి వస్తారని మాత్రం చెప్పలేదండి. అక్కడ మేము మా జనాలతో వెళ్ళిపోయి అక్కడ దేవుడికి బలిపీఠం కట్టి మేము ఏదో దేవుడిని ఆరాధించుకుంటాము అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అక్కడ 3 రోజులు అని చెప్పినంత మాత్రాన తిరిగి వస్తానని కాన్సెప్ట్ ఏమి అక్కడ లేదు. అంటే ఇజ్రాయెల్లో కొన్ని మాటలు ఎలా ఉంటాయో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు వారు ఒలివలను వనబడిపోయిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది అనే పదం రాయబడింది. అంటే ఒక డిస్టెన్స్ అనమాట. ఒక డిస్టెన్స్ అంటే మీరు అక్కడికి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్లకుండా మీరు అక్కడికి వెళ్ళి మీరు వాగ్దానం కొరకు వెయిట్ చేయండి అని దేవుడు ఇక్కడ చెప్పాడు. యేసుప్రభు వారు చెప్పారు. ఇలాంటి పదమే అదనమాట. అంటే మీరు కొంత డిస్టెన్స్ వెళ్ళి ఏం చేయాలంటే దేవుడికి అర్పించుకోవాలి లేకపోతే దేవుడికి ప్రార్థించడానికి మీరు వెళ్ళాలి అన్నాడు కానీ తిరిగి రమ్మని అనలేదు అక్కడ. అది కాంటెస్ట్. అంతే బ్రదర్. మీ పిక్చర్ కనబట్లేదు, ఆగిపోయింది. మీ పిక్చర్ ఆగుతుంది, స్టక్ అవుతుంది. నాది కూడా ఆగిపోయింది బ్రదరు. అన్మ్యూట్ చేయాలా? ఓకే నా వాయిస్ వినపడుతుంది కదా? బాగుంది కదా? ఓకే. ఇక్కడ ఏదైతే సందర్భం ఉందో ఇక్కడ అబద్ధం చెప్పించాడు అంటానికి అసలు ఆధారమే లేదు. ఇక్కడ మనకి బైబిల్లో చూస్తే కనుక చాలా సందర్భాల్లో మేము వెళ్ళి వస్తాము అని ఎక్కడ చెప్పలేదు చెప్పలేదు. మేము వెళ్ళిపోతాం, ఏదైతే మీ 3 రోజుల ప్రయాణం దూరం వెళ్ళి మళ్ళీ వస్తాము అని ఎక్కడ చెప్పబడలేదండి. సందర్భాలు ఎక్కడో కూడా మేము వెళ్ళి వస్తామని చెప్పలేదు. అదేవిధంగా వెళ్ళి రండి అని చెప్పి ఫరో కూడా వెళ్ళి రండి అని చెప్పి ఎక్కడ చెప్పలా. వెళ్ళి రండి అని ఫరో కూడా ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు కూడా వెళ్ళి వస్తామని చెప్పమని కూడా చెప్పలా. వెళ్ళి వస్తామని చెప్పమని చెప్తే అప్పుడు అబద్ధం చెప్పినట్టు. అసలు అబద్ధం ఎలాగవుతుందండి? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు రెఫరెన్స్ అబద్ధానికి ఆ రెఫరెన్స్ సంబంధం ఏముందని అడుగుతున్నాను నేను మికాయ్ గారిని. మికాయ్ గారు అసలు మీకు తెలియదు కానీ అసలు అబద్ధం అనేది అక్కడ ఎలాగ మీకు కనబడింది? అది ఒకసారి అయితే అది కర్ణాకర్ పుస్తకంలో చదివాడు, బుడకల బాబా పుస్తకంలో చదివాడు.
అది ఇక్కడ వాడుకున్నాడు. అదే అంటే నిర్గమాకాండం 5వ అధ్యాయం. అతనికి తెలియదు నిజానికి అక్కడ ఏముందనేది. నేను చెప్తున్నాను కదా, మెకాయ గారు బైబిల్ పూర్తిగా చదవలేదండి. ఇది 22 ఓకే, మీరు 22 మాట్లాడండి. సార్లు ఈ వీడియోలో 22 సార్లు బైబిల్ చదవనన్నారండి ఆయన. మామూలుగా మనం చెప్పుకుంటాం ఫేమస్ అవడం కోసం, మరి అలా చెప్పుకోకపోతే మరి నమ్మరు కదా. చాలా తెలిసేమో అని నమ్మాలి. అలాగే వాళ్ళ పుస్తకాల నుంచి వీళ్ళ పుస్తకాల నుంచి క్వశ్చన్స్ తెచ్చి మనల్ని అడుగుతున్నాడు, కానీ అక్కడ ఏముందో వాళ్ళు వేసిన తప్పుడు అడుగు నేనే వేస్తున్నానని చెప్పేసి బుర్ర వెలగలేదు ఇతనికి. నిజానికి అక్కడ వెళ్తాము అని చెప్పిన మేము 3 రోజుల ప్రయాణం అంత దూరం పోయి మేము మా దేవుడిని ఆరాధించుకుంటాం అనేది తప్పెలగవుద్ది. అక్కడ దేవుడు చెప్పాడు మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ మీరు ఆరాధించుకుంటారని చెప్పాడు దేవుడు. అక్కడ పంపించినప్పుడే ఆరాధించుకోవడం నిజం, అక్కడికి వెళ్ళడం నిజం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫరోతో చెప్పలేదు, ఫరోతో చెప్పాడు. ఫరోతో చెప్పకపోవడం కూడా కాదు. అక్కడ ఫరోకి ఒకవేళ చెప్పకుండా కనుక వీళ్ళు బయటకు వచ్చేస్తే వెనకాల దండెత్తి ఎందుకు వస్తాడు చంపేయడానికి? మళ్ళీ వీళ్ళు వస్తారులే మన దగ్గరికి అనుకోవచ్చు కదా. అంటే ఫరోక్ కూడా తెలుసు, ఫరోక్ కూడా వీళ్ళు శాశ్వతంగా వెళ్ళిపోతారు ఆరాధించుకోవడం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ముందు వీళ్ళు దేవుడిని ఆరాధించుకోవాలి 3 రోజుల ప్రయాణం దూరం పోయి. ఇది నిజం, సత్యం. దేవుడు అది చెప్పాడు, అదే చెప్పాడు తీసుకొచ్చి. ఇది అబద్ధం ఎందుకు అవుతుంది అంటే వీళ్ళకి అబద్ధికులు కనుక వీళ్ళకి అన్ని అబద్ధాలే కనబడతాయి. ఇక్కడ ఒక భాగాన్ని చెప్పాడు, 3 రోజుల ప్రయాణం దూరం వెళ్ళి ఆరాధించుకోవాలని ఒక భాగమే చెప్పమన్నాడు, మిగతా భాగం చెప్పమని చెప్పలా. ఒక భాగం చెప్పమన్నాడు, అది చెప్పారు వాళ్ళు. అవును, అంటే మిగతా భాగం చెప్పకపోతే అబద్ధం అవుతుంది. నేను వైజాగ్ వెళ్తున్నాను అని చెప్తాను అంటే నేను అబద్ధం ఆడినట్ట, వస్తానని చెప్పలేదు చూసారని అబద్ధం ఆడాడు అంటారా? ఏమంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలానా చోటుకి వెళ్తున్నాం అంటాం, తిరిగి వస్తాం, కానీ ఆ విషయం చెప్పకపోతే అబద్ధం ఎలాగవుతుంది? అంటే బైబిల్ ఎలా చదివాలో దాని కాన్సెప్ట్ ఏంటో దాని వెనక ముందు ఏమున్నాయో కూడా వీళ్ళకి ఇలా ఈ బైబిల్ పైన ఏమంటారు దాన్ని, పైన విషయాలు కూడా కనీస జ్ఞానం లేదు వీళ్ళకి. ఏదో ఒక రకంగా ఆయన పూర్తి స్థాయిలో బైబిల్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారండి. మికాయ గారు మాత్రం పూర్తి స్థాయిలో ఆయన బైబిల్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఏమి కదండి ఒక కోపంతో ఏం చేస్తున్నారంటే ఆయన బైబిల్ చదవడం అని నాకు అనిపిస్తుంది. ఆయన ఏదో బాధ పెట్టుకొని ఎలాగైనా సరే రాంగ్ గా నిరూపిద్దాం, బైబిల్ ని రాంగ్ గా నిరూపిద్దాం అనే పాయింట్ లోకి వచ్చారు ఆయన. కానీ అండి ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే కోపం పెట్టుకున్నాడా, లేకపోతే ఫెయిల్ అయ్యాడా, లేకపోతే ఆస్తులు పోయినాయా, క్రైస్తవులకు నష్టం వచ్చిందా అనేది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ప్రతి ఓడికి ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవులు దూషిస్తే ఫేమస్ అవుతాం అని అనుకుంటున్నారు. మెయిన్ కాన్సెప్ట్ క్రైస్తవులు దూషిస్తే, ఇప్పుడు ముస్లింలు దూషించారనుకోండి వాళ్ళు ఏమంటారంటే కాలేజీ తీసేస్తామంటారు, వాళ్ళు డైరెక్ట్ అటాక్. అది మరి క్రైస్తవులు అలా అనరుగా, శాంతంగా సమాధానం ఇస్తారు, లేదా నోరు మూసుకుని ఉంటారు, వీళ్ళు పప్పులన్నీ ఉడుకుతాయి, వీళ్ళు ఫేమస్ అవ్వచ్చు కూడా, వ్యూస్ కూడా వస్తాయి, వాళ్ళని వీళ్ళని తిడుతున్నారు కాబట్టి. రెండోది ఏంటంటే మరి మనకి తెలిసినంత ప్రకారంగా బైబిల్ని దూషించినా, బైబిల్ మీద విమర్శలు చేసినా మరి ఈ పీఠాధిపతులు లేకపోతే బయట ఉన్నవారు వేల రూపాయలు వీళ్ళకి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. చూడండి ఆ వీడియోలో లాస్ట్ పేటిఎం అకౌంట్ పెట్టాడు చూసారా, పేటిఎం అకౌంట్ పెట్టాడు, కొన్ని లక్షల కొలుదు వీళ్ళ అకౌంట్లు నిండుతున్నాయి. అది మెయిన్ కాన్సెప్ట్, బైబిల్లో తప్పులు లేవు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఓడు రావడానికి గల కారణం ఏంటంటే నిన్న మొన్న సత్యాన్వేషణ కుర్రగాడు వచ్చి చూసారా, ఆడేమి సంఘ సేవ చేస్తున్నాడు, వాడికి ఏంటి సంబంధం, వాడు కూడా అకౌంట్ నెంబర్ పెడుతున్నాడు వాడి వీడియోలో. అంటే దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటి, క్రైస్తవులు తిడితే కొంతమంది ఉన్నారు మతోన్మదులు, వాళ్ళందరూ డబ్బులు వేస్తారు, బతకొచ్చు, పాస్టర్లు మోసం చేస్తున్నారు అంటున్నారు. కానీ అసలు మోసగాళ్ళు ఎవరంటే నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాను, జనాలను మోసం చేసి వీళ్ళకి బలైపోయే మరి మన హిందూ సహోదరులకి నేను ప్రేమతో చెప్తున్నాను, అయ్యా ఒక్కసారి కళ్ళు పెట్టి చూడండి, వాళ్ళ వల్ల హిందూ సమాజం ఏమాత్రం బాగుపడిందో ఒకసారి చూడండి. అసలు బాగుపడింది ఏముండదు, వాళ్ళు బాగుపడిందే ఉంటది అక్కడ. కాబట్టి మెకాయ గారు కూడా ఇదే లైన్ లో వస్తున్నాడు, ఈయనకి ఏం ఆధారాలు ఉండి కాదు, మెకాయ గారు కూడా అదే లైన్ తీసుకున్నాడు, ఇప్పుడు బాగుపడతాను అనుకుంటున్నాడు. కానీ బాగుపడడం కాదు, దేవునికి ఎదురు తిరిగిన వాడు ఎవడో కూడా బాగుపడినట్టు కనబడతాడు, కానీ ఒక రోజున హఠాత్తుగా నాశనం అవుతాడు. అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. సిఎస్ గారు మీరు మాట్లాడండి. బైబిల్లో ఒక వాక్యం చూపిస్తాను, మెకాయ గారు జాగ్రత్తగా వినండి. సామెతలు 25:2 సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత,
సంగతి శోధించుట రాజులకు ఘనత. సంగతిని దేవుడు మరుగు చేస్తాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు మరుగు చేస్తాడు అని స్పష్టంగా ఉంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడు, మరుగు చేశాడు. మరుగు చేసి తర్వాత ఏం జరుగుద్దో చెప్పవాకరా బాబు, 3 రోజులు మాత్రం ప్రయాణం వెళ్ళి ఆరాధిస్తామని మాత్రం చెప్పమన్నాడు. అది కూడా ఎందుకు చెప్పాడంటే, ఫరో అనే వ్యక్తి యెహోవా ఎవడో అనే మాట ఉపయోగించాడు ఫరో. ఎందుకంటే అక్కడ ఐగుప్తుకి ఎంతో మేలు జరిగింది యోసేపు వల్ల మేలు జరిగినప్పుడు అలాంటి యోసేపు గురించిన చరిత్ర రాజులకు గుర్తుండాలి. కానీ గుర్తు పెట్టుకోకుండా మర్చిపోవటం, యెహోవా ఎవడో అని మాట్లాడటం, ఇదేదైతే ఉందో ఖచ్చితంగా అతనికి బుద్ధి చెప్పాలని, లోకానికి కూడా ఈ విషయం సత్యం యెహోవా ఎవరో అనే విషయాన్ని తెలియజేసుకోవాలనుకున్న ఉద్దేశంలో దేవుడు పూర్తిగా చెప్పనివ్వలేదు. ఇంకొకటి, మేము 3 రోజుల ప్రయాణం దూరం వెళ్ళి వస్తాము అని చెప్పమన్నప్పుడు అబద్ధం చెప్పిన వ్యక్తి అవుతాడు, కానీ 3 రోజుల ప్రయాణం దూరం వెళ్తామన్నప్పుడు అబద్ధం చెప్పిన వ్యక్తి కాదు. ఇంకొకటి, ఒకవేళ మన మోషే గారు స్పష్టంగా చెప్పలేదు అనుకుంటే కనుక, ఫరో సరే 3 రోజుల ప్రయాణమే కదా వెళ్ళిరండి అని ఫరో కూడా ఎక్కడ అనలా. 3 రోజులు కదా వెళ్ళండి అని కూడా అనలా. ఎందుకు అనలేదంటే, 3 రోజుల ప్రయాణం అంటే ఐగుప్తుని దాటి వెళ్ళిపోవటమే. చూద్దాం, ఐగుప్తుకి మనకి ఇప్పుడు కొడితే నెట్లో కొడితే వస్తుంది, జియోలాజికల్ గా అక్కడ మ్యాప్ కొడితే వస్తుంది. ఏమంటే ఐగుప్తు సరిహద్దులు ఏంటంటే, అప్పుడు ఆ రోజుల్లో సీనాయి, అరేబియా, హోరేబు అనే ప్రాంతాలు ఐగుప్తు సరిహద్దులుగా ఉన్నాయి. ఇవి ఎంత దూరంలో ఉన్నాయంటే 2 రోజుల ప్రయాణం తర్వాత 3 రోజులు ప్రయాణం చేస్తే కనుక ఆ సరిహద్దులు దాటి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి ఫరో ఏం చేస్తారంటే, 3 రోజుల ప్రయాణం అంటే దూరం అంటే వెళ్ళిపోటాకే వీళ్ళు అడుగుతున్నారా బాబు, వెళ్ళనివ్వకూడదు అంటే స్పష్టంగా ఒక రకంగా దేవుడు డైరెక్ట్ గా చెప్పించకుండా ఇండైరెక్ట్ గా ఆ విధంగా చెప్పించాడు. ఎందుకు చెప్పించాడు అంటే, ఆల్రెడీ 3 రోజుల ప్రయాణం దూరం ఉంది కాబట్టి యెహోవా స్పష్టంగా చెప్పించిన విషయమే కాబట్టి ఫరో పోనివ్వలేదు. సరే పోతే పోయేలా 3 రోజులు వెళ్ళరండి అని చెప్పలా. అక్కడ సరిహద్దు దాటి వెళ్ళిపోతారనే విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకొకటి, ఇక్కడ లాస్ట్ చివరిలో బలవంత పెట్టి వాళ్ళు పంపించేశారు. ఎవరిని? ఇజ్రాయేలుని బలవంత పెట్టి పంపించేశారు. మనకి చూస్తే కనుక మనకి ఈ సందర్భంలో ఎక్కడుందంటే, నిర్గమకాండం 12:33 బలవంతంగా పెట్టి, మీరు వెళ్ళిపోండి రా బాబు, మీరు ఉన్నంత కాలం మా కష్టాలే బాధపడతా ఉన్నాం, మీరు వెళ్ళిపోండి తరివేశారు. కానీ మీరు వెళ్ళి రండి అని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు రాకూడదనే కోరుకున్నారు, వీళ్ళు ఉండకూడదనే కోరుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలంతా ఫరోతో సహా వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు రాకూడదు, వీళ్ళు అసలు మళ్ళీ మరి రాకూడదని కోరుకోవాలా, వీళ్ళు వెళ్ళిపోవటం మంచిది అని అనుకున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు రాకపోవటం, మళ్ళీ వాళ్ళు వెళ్ళి వస్తామని చెప్పడం, ఇవన్నీ సందర్భాల్లో అక్కడ దేవుడు అన్యాయం చేసిన వ్యక్తి కాదు, వీళ్ళు అన్యాయం చేసిన వ్యక్తులు కాదు, వీళ్ళు అబద్ధం ఆడినట్టు కాదు, బలవంతంగా వాళ్ళు పంపించేస్తున్నారు కాబట్టి, ఖాళీ చేయించేస్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు రావాలని కోరుకోవట్లేదు కాబట్టి, ఆ విధంగా దేవుడు చిత్రీకరించి జరిగించాడు కాబట్టి ఇక్కడ అబద్ధం చెప్పించి కూడా కానే కాదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక దేవుడు సంగతి మరుగు చేయటం అనేది కూడా దేవుడికి ఘనత తెచ్చుకోవడం కోసం సంగతి మరుగు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో అది ఘనత తెచ్చుకోవడం కోసం సంగతి మరుగు చేస్తాడు. అక్కడ ఐగుప్తు ప్రాంతంలో కూడా కనపడుతుంది ఏంటంటే, దేవుడు తన ఘనత తెచ్చుకోవడం కోసం సంగతిని మరుగు చేశాడు తప్ప, అక్కడ లాజికల్ గా చెప్పించాడు తప్ప. మరి వీళ్ళు ఏమంటారంటే, అంత భయపడ్డా, ఆయన అంత భయపడ్డాడు కాబట్టి డైరెక్ట్ చెప్పించలేదా అని వర్సెస్ వాడుతా ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి ఫరో చాలా సందర్భాల్లో మీరు మగవాళ్ళు మాత్రమే వెళ్ళండి, ఆడవాళ్ళు వెళ్ళబాకండి అంటాడు. కొన్ని సందర్భాల్లో మీరు ఇక్కడే బలి చేసుకోండి అంటాడు. మరి ఫరోకి స్పష్టంగా అర్థమైంది వీళ్ళు వెళ్ళిపోతాకే మాట్లాడుతున్నారని. అలాగే మనకి స్పష్టంగా ఉన్నటువంటి వచ్చిన ఏంటంటే, వెళ్ళి వస్తామని చెప్పలేదు, వాళ్ళు వెళ్ళి రమ్మని చెప్పలేదు. కాబట్టి ఈ సందర్భం మొత్తం స్పష్టమైన విషయం ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోతామని అడిగారు, ఈయన వెళ్ళొద్దనే చెప్తున్నాడు అనేది స్పష్టమైన విషయం. కాబట్టి ఇక్కడ అబద్ధం చెప్పించినట్టు ఎక్కడా లేదు. సంగతిని మరుగు చేసి దేవుడు తన ఘనత తెచ్చుకుంటాడనేది అక్షరానుసారంగా గ్రంథ ఆధారంగా మాట్లాడే దేవుడు అక్కడ సంగతి మరుగు చేశాడు. ఎందుకంటే తన ఘనత తెచ్చుకోవడం కోసం. అదే విధంగా ఆయన ఎలాంటి గొప్ప దేవుడో ఐగుప్తు ఘటనను బట్టి ఇప్పుడు కూడా ఆయన గొప్పతనం అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. క్రాంతి బ్రదర్ మీరు మాట్లాడండి. క్రాంతి బ్రదర్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వస్తుందా వాయిస్? వస్తుందా కరెక్ట్ గా? ఓకే. ఇక్కడ లాస్ట్ కి ఒక మాట చెప్తాను, దీన్ని కూడా సాగదీవ, ఎందుకంటే ఎంతసేపు చెప్పవలసినంత గొప్ప ప్రశ్న కూడా కాదు నన్ను అడుగుతుంది. అసలు ఒక్కొక్క మాట ఏంటంటే, దీనికి చాలా కొన్ని విషయాలు ఏంటంటే, దేవుడు ప్రతిదాన్ని కూడా ఒక ప్రణాళిక చొప్పున ఒక నిబద్ధత ప్రకారంగా చేసుకెళ్తాడు. ఏ పని చేసినా కూడా ఆయనకి ఒక పని చేసేటప్పుడు
ఆ రోజే అనుకుని ఆ రోజే మొదలు పెట్టేవాడు కాదు ఆ పనిని. ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల ముందు నుంచి కూడా ఆ ప్రణాళిక ఆయనలో ఉంటది. ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు ఇక్కడ 400 సంవత్సరాలు వీళ్ళ యొక్క బానిసత్వం గురించి. ఆదికాండం 15వ అధ్యాయంలో వారు వీరిని శ్రమ పెట్టెదరు, వారికి నేనే తీర్పు తీర్చుదును అన్నాడు. వారికి నేనే తీర్పు తీర్చుదును అని ఆదికాండం 15వ అధ్యాయంలో అన్నాడు. ఆ ప్రకారంగా వారు వీరిని శ్రమ పెట్టుదురు, వారికి నేను తీర్పు తీర్చాలి. వారంటే ఎవరు? ఒక రాజు మాత్రమే కాదు, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళు. వారు వీరిని శ్రమ పెట్టుదురు అంటే దేశంలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు బానిసలుగానే చూశారు. వాళ్ళు పనులు చేయించుకున్నారు, వాళ్ళు పొలం పనులు చేయించుకున్నారు, వాళ్ళ యొక్క పశువులు కాయించుకున్నారు. మొత్తం టోటల్ గా ఈ 400 సంవత్సరాలు కూడా ఐగుప్తీయుల కింద బానిసలుగా ఉన్నారు వీళ్ళు. అయితే దేవుడు ఒక రాజుని తప్పించుకుని ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావడం నిమిషాల్లో పని దేవుడికి. కానీ వారు వీరిని శ్రమ పెట్టుదురు, వారికి నేనే తీర్పు తీర్తును. జరగాలి. అక్కడ జరగాలంటే రేపు వెళ్ళిపోతున్నాం, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని బయలుదేరి వచ్చేయచ్చు. దేశానికి తీర్పు జరగాలి, అక్కడ ఉన్న ప్రజలందరికీ తీర్పు జరగాలి. వారు వీరిని ఎంత శ్రమ పెట్టారో ఆ శ్రమకి ఫలితాన్ని వాళ్ళు పొందుకుని ఇశ్రాయేలీల దేవుడితో పెట్టుకోకూడదురా బాబోయ్ అని అనిపించేంత వరకు కూడా అక్కడ ఆ కార్యక్రమం జరగాలి. ఒక్క నిమిషంలో అయిపోయేది కాదు, ఒక్క రోజులో అయిపోయేది కాదు. 400 సంవత్సరాల యొక్క ఏడుపు, 400 సంవత్సరాల దుఃఖం. వాళ్ళ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోతుంటే వాళ్ళ పసి పిల్లల్ని ఆ ఇటుకలు తయారు చేసే విషయంలో కొట్టి చంపుతుంటే, గోడల్లో పెట్టి కట్టేస్తే, చాలా చిత్రహింసలు పెడితే వాళ్ళ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయినా కూడా ఏడ్చే అవకాశం కూడా లేక, తిండి లేక తిప్పలేక బాధపడిన వీరు దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడు? దేవుడు మర్చిపోయాడా? దేవుడు న్యాయం తీర్చేవాడా? స్పష్టంగా ఇశ్రాయేలీయుల కళ్ళ ముందే శిక్ష అంతా జరగాలి అంటే దేవుడు వీళ్ళ పక్షాన ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని వీళ్ళు ఆరాధించుకోవడానికి వెళ్తున్నారు. ఆ దేవుడు ఆరాధించుకోవడానికి పంపకపోతే ఏం జరుగుతుంది? ఆ తీర్పు తెలియాలి, ఆ దేవుడికి మహిమ కలగాలి. అక్కడ జరగాలి గనక అక్కడ వీళ్ళు వెళ్ళిపోవడం, కనాన దేశంలో ఉండడం కాన్సెప్ట్ కాదు. అక్కడ ఇశ్రాయేలీయుల దేవుడు ఎలాంటి వాడు, ఎంత నిజాయితీ పరుడు, తీర్పు తీరిస్తే ఎలా ఉంటది అని ఫరోకి తెలియపరచాలనుకున్నాడు, ప్రజలకు కూడా తెలియపరచాలనుకున్నాడు. కనుక దేవుని కాన్సెప్ట్ పెట్టాడు. 3 రోజులకు మేము అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలనే మాట మాత్రమే చెప్పించాడు. ఇది అబద్ధం కాదు, జరిగే నిజం, ముందుగా వేసుకున్న ప్రణాళిక. కాబట్టి మెకాయ గారు, మీరు తీసుకున్న ప్రతి ప్రశ్నలో కూడా బోల్తా కొడుతున్నారు. మీరు ఈసారి ప్రశ్నలు తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం లాజిక్ ఉన్న ప్రశ్నలు తీసుకోండి, కొంచెం బలంగా ఉన్న ప్రశ్నలు తీసుకోండి. వాళ్ళ పుస్తకాల్లోంచి వీళ్ళ పుస్తకాల్లోంచి కాపీ కొట్టి తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళు బోల్తా కొట్టారు, లేదంటే ఒక పబ్బం గడుపుకుంటున్నారు అలాగా ఆ ప్రశ్నలు పట్టుకుని. రికార్డింగ్లు తీసుకొచ్చి మా దగ్గర అయితే మాకు చాలా చిరాకు వస్తుంది. కాబట్టి మంచి ప్రశ్నలు తీసుకుని రండి. ఎక్కడ కూడా యెహోవా అబద్ధం ఆడాడని నిరూపించలేకపోయారు, ఇది ఖచ్చితం. ఓకే బ్రదర్, డన్. బ్రదర్, ఇక